ఏంటి మీ పేరేంటి? నా పేరు మానద్ర అండి. ఏం చేస్తుంటారు? నేను టాప్ మేస్తాను. మరి ఎలా ఉంది ఎలక్షన్ కూడా దగ్గరికి రాబోతా ఉంది, ఈసారి ఎవరు గెలుస్తారంటారు? ఎవరంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇప్పుడు వరకైతే మాత్రం టీడీపీకి అవా ఉంది. తర్వాత ప్రజలు ఏం చేస్తారో తెలియదు. ఏంది ఎలక్షన్ బాబోయేసరికి ప్రజలు ఏం చేస్తారో తెలియదు. ఈ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే అంతా గొర్రెలు ఎవరికి 2000 అంటే వాళ్ళకు ఓటు, అది ఎడుబడితో కూడా తెలియదు. అదేనా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఇప్పుడు మేము ఉన్నామండి. మేము ఒక టాపీ మేస్త్రి వర్కరు. నేనేం చేస్తాను తెలుసా, ఇంతకు ముందు 1 కోట తాగేవాడిని. ఎంత అయ్యేది? 50 రూపాయలు. ఇవాళ ఎంత? ఇవాళ 1 కోట అయితే 130 రూపాయలు. 130 రూపాయలు. అలాంటిది ఎంత అవుతుంది? ఇంచుమించుగా 80 రూపాయలు. సంవత్సరానికి నెలకెంత? 20 సంవత్సరం అప్పుడు ఉదాహరణ 100 కాడికి అయితే 3000. 100 కాడికి వేద్దామండి. 100 కాడికి 3000. సంవత్సరానికి 72,000. 72,000. నువ్వు నాకు ఇచ్చేదంత అమ్మఒడి కింద 12,000, 15,000. ఇలాంటి మా బోర్డు తాగుబోతులు ఎంతమంది ఉన్నావు మన రాష్ట్రంలో? 1,72,66,000 మంది ఉన్నాం మా బోర్డు తాగుబోతులు. మా మీద నీకు ఎంత వస్తుంది ఆదాయము? కొన్ని వేల కోట్లు వస్తుంది. నువ్వు ఇచ్చేదంతా 1,13,000 కోట్లు ఇస్తున్నావు. మా మీద ఎంత తీసుకుంటున్నా? 2,72,66,000 కోట్లు తగ్గుతున్నావు. నువ్వు ఇచ్చేది అది. నెక్స్ట్ ఇంకోటి 45 సంవత్సరాల వాళ్ళకి ఏదో ఇస్తున్నావు, తప్పలేదు. అది ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేటోడు బాగానే ఇస్తున్నావు, దాంట్లో తప్పలేదు. కానీ అది కూడా నువ్వు రేటు తగ్గించి ఇవ్వు. ఇప్పుడు అదనంగా భారం ఎంత పడుతుంది? ఇంతకు ముందు సన్ఫ్లవర్ ఎంత ఉందండి? 80 రూపాయలు ఉంది. ఇవాళ ఎంత? 130 రూపాయలు. ఒక కుటుంబానికి అదనంగా ఎంత పడుతుంది? ఒక కుటుంబానికి అదనంగా వచ్చేసి ఒక్క రోజుకి వచ్చేసి 50 రూపాయలు పడుతుంది ఎక్స్ట్రా. నెలకు 1,500. సంవత్సరానికి 7,000 చిల్లర అవుతుంది. ఈ 7,000 చిల్లరలో ప్రతి ఒక్క కుటుంబానికి 7,000 చిల్లర పడుతుంది కదా. మన రాష్ట్ర జనాభా మొత్తానికి లేడీస్ ఎంతమంది ఉన్నారు? 2,13,00,000 మంది ఉన్నారు. 2,13,00,000 మంది. ఆ విధంగా రోజుకి వచ్చేసి 50 రూపాయలు. 50 రూపాయలు లెక్కేసుకో ఎంత డబ్బు అవుతుంది. నువ్వు ఇచ్చేది ఎంతమందికి ఇస్తున్నావు? 97,000, 66,000 మందికి ఇస్తున్నావు. నువ్వు ఇది 46,000 పెంచు. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది? అదొకటి ఊహించుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన పెట్రోల్ ఉంది. పెట్రోల్ ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు పక్కన ఉంది. తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. అతర రాష్ట్రాలు అంతా 100 రూపాయలు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతా 111 రూపాయలు. 1 లీటర్కి ఎంత? 11 రూపాయలు. ఒక రోజుకి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేల లీటర్ ఉంది? క్యూక్ మీటర్ అవుతుంది. దాని ఆదాయం అంతా ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వానికే కదండి. కానీ కొంత కేంద్రానికి కూడా పోద్ది, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఆ డబ్బు అంతా ఏమవుతుంది? కానీ ఒకటండి, ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా మేము అప్పుల పాలయ్యాం, అప్పుల పాలు అంటారు. కానీ ఆ అప్పుల పాలు కాదు. టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా అది అప్పుల పాలు కాదు. వీళ్ళంతా వెనకేసుకోవడానికి తప్ప అప్పులు అనేది లేదు. లెక్క చేయండి అప్పులు ఎలా అయినాయో. అప్పులు అయ్యే పరిస్థితే లేదు రాష్ట్రం. కానీ వీళ్ళు వెనక ఆస్ట్రేలియాలో, తర్వాత దుబాయ్లో, కోయేట్లలో, సింగపూర్లలో బిల్డింగ్లు కొనుక్కోవడానికి తప్ప వీళ్ళు అప్పులు ఏం లేదండి. మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు కానే కాదు. రమ్మని లెక్క చేస్తాను నేను. అప్పు అనే మాట తప్పు. అప్పు అనే మాట తప్పు. అదొకటి. మనం ఇంకోటి ప్లస్ అండి, ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరు అంటారు, అంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే 175కి 175 సీట్లు మాయ అంటారు వైసీపీ వాళ్ళు. 175కి 175 అంటారు టీడీపీ వాళ్ళు. వీళ్ళిద్దరికే పెడతామండి. ఈ 175, 175 ఏ పార్టీ వాడైనా సరే, టీడీపీ వాడు కానీ మన వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే 175కి 175 సీట్లు గెలవనండి. వాళ్ళు బూట్ కాలు నాకుతాను నేను. లేదు ఒక్క సీటు తగ్గినా కానీ వాళ్ళు నాకుతారని చెప్పాలండి. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు, న్యాయంగా మాట్లాడండి. మాకు 175 వస్తాయి, 175కి 175 గెలిచే సీఎం ఎవరు రమ్మండి నా ముందుకి? ఎవరు రారండి. అలాంటి తప్పుడు మాటలు చేసి జనాన్ని మోసం చేయబాకండి. మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి జనాన్ని మోసం చేయడం చాలా తప్పు. నిజాయితీగా నువ్వు గెలు, నిజాయితీగా ఓటేపించుకో, నిజాయితీగా నువ్వు ప్రజలను కాపాడు. ప్రజలే దేవుళ్ళు. మేము ఓట్లు వేస్తేనే నువ్వు సీఎం అయ్యేది. నువ్వైనా, నేనైనా, చంద్రబాబు అయినా, మన జగన్మోహన్ రెడ్డి గారైనా, షర్మిలా గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మేము ఓట్లేస్తానే మీరు సీఎం అయ్యేది. మీరు మమ్మల్ని పాతాల్లోకి దొక్కుతుంటే మీరు ఎలాగా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరు చేసే పనులు మీరు చేస్తూనే ఉన్నారు. కానీ మార్కెట్ రేట్ శుభ్రంగా ఏ విధంగా ఉండే ఆ విధంగా చేయండి. మీరు మార్కెట్ రేట్ పెంచేసి ఈ డబ్బు అంతా తీసుకొచ్చి మేమేదో చేస్తామని చెప్పేది అంతా తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు. వచ్చే ఎలక్షన్కి టీడీపీ, జనసేన ఒకవైపు, వైసీపీ ఒకవైపు. అసలు పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? అంటే గెలుపు అంటే ఒకటండి, పోటీ అనేది మాత్రం గట్టిగానే ఉంటుంది. ఇటు టీడీపీ, జనసేన కలిసినా ఇది ఇతర సింగిల్గా ఈయన పోటీ చేసిన పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది. అదంతా ప్రజల చేతిలో ఉంది. అది నేను చెప్పలేను టీడీపీ వస్తుందని, ఇంకొకరు చెప్పలేరు. ప్రజలు ఎన్నుకుంటారు. అది
ఎవరు న్యాయంగా పరిపాలన చేస్తే వాళ్ళు ఎన్నుకుంటారు. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం తప్పు ప్రసారం చేయొద్దు. మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి చేసిన తర్వాత చేతులు మాత్రం పైకెత్తద్దు. అలా కాకుండా నీతి నిజాయితీగా మీరు ఇవ్వండి. ఒక విషయంలో చెప్పండి, అప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారు, ఇంటింటికి 2 ఎకరాలు ఇస్తానని ఆయన గెలిస్తే అసలు ఆయన ఇచ్చేవాడనా? అలాంటి తప్పుడు మాటలు ఎందుకండి? అలా కాకుండా అయ్యా ఏదో నేను మేలు చేస్తాను అది చేస్తాను చెప్పుకోండి. ఎవరైనా ఓటేస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అనే మాటలు తప్పు. అసలు ఏ పార్టీ వాళ్ళు కూడా చేయొద్దు అది. ఇప్పుడు ఈయన అన్నాడండి, ఎందుకు ఎక్కడికెందుకు మన చంద్రబాబు గారు అంటారు, ఒక ఆడబిడ్డకి ఇంట్లో 2 ఉంటే 2కి 15 ఇస్తా అంటాను నెలకి. ఎక్కడ తెచ్చిస్తారండి ఆయన? మన సొమ్మే కదా. ఈయన అంటున్నాడు నేను అమ్మఒడి పెంచుతాను చేస్తాను మందు తగ్గిస్తాను అంటాడు. ఒక విధంగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నా తెలుసా, మందు అనేది బ్యాన్ చేసి నేను ఓటు అడగడానికి వస్తానని అంటాడు అన్నాడు ఒక టైంలో. కానీ మరి ఇప్పుడు మందు పబ్లిక్ నడుస్తూనే ఉంది, ఇంకా ఎక్కువ రేట్లు అయింది, మరి వాళ్ళు ఓటు అడగడానికి ఎలా అవుతాడండి? అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా నీతి నిజాయితీగా పరిపాలన చేయమనండి. మేము కూడా నీతి నిజాయితీగా ఓట్లు వేస్తాం. బాబాయ్, మంగళగిరి నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది? ఎవరు గెలుస్తారంటారు? అది చెప్పలేమండి. మంగళగిరి నియోజకవర్గంలో లేదండి, మంచి 2 తగ్గపోయినా ఉన్నాయి. గతంలో గంజి చిరంజీవి గారు అప్పుడు ఆర్కే మీద 5 ఓట్లతో ఓడిపోయాడు. ఈసారికి గట్టిగా గెలిచాడు. ఎందుకంటే అక్కడ వర్గం అనేది కొద్దిగా ఇది ఉంది, వాళ్ళు వర్గం ఉంది. వర్గం గురించి అయితే మాత్రం కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయమే. ఈయన సీఎం అయినా, సీఎం కొడుకైనా, మాజీ సీఎం కొడుకైనా ఏదైనా సరే వర్గాన్ని చూస్తారు. కానీ ఇక ఇంకో ప్రశ్న కూడా జనంలో చాలా వరకు ఉంది. స్థానికుడే బయటోడు అన్నట్టుగా ఉంది. స్థానికుడే బయటోడుగా అన్నట్టుగా ఉంది. కొంత జనానికి కూడా ఇతనైతే దగ్గర ఉంటాడు, అతనైతే హైదరాబాద్లో ఉంటాడు ఎలాగా అనేది కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం అండి, అర్థమైందా? ఇది మాత్రం వాస్తవం. కానీ ఒకటి ఏంటంటే జనాల్లో ఆ రోజుకి ఎలా పడితే చెప్పలేము. కానీ మంగళగిరి మాత్రం తగ్గపోరిగానే జరుగుతుంది ఈసారి. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? జమలమ్మ. ఏం చేస్తుంటావు అమ్మా? ఇళ్లలో పనులు చేస్తుంటాం. ఏంటమ్మా మరి ఎలా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో రేట్లు చూస్తూ ఉంటే? రేట్లు ఇస్తున్నారు. మరి ఆడపిల్లలు అమ్మాయి కట్నం ఇవ్వాలంటే బోళ్ళు డబ్బు అడుగుతున్నారు. మేము ఇళ్లలో పనులు చేసుకునేవాళ్ళం. ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు నిండిపోయినాయి, 24 వచ్చినాయి. ఆ అమ్మాయికి ఏ సొంతం వచ్చినా కట్నాలు అడుగుతున్నారు. మేము పేదవాళ్ళం, మాకు ఏదన్నా సాయం చేయండి. అమ్మాయి పేరు నాగరాణి. జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన ఇక మనం చెప్పినా ఏముంది, అన్నిటికీ రేట్లు పెరిగినాయి. అన్నిటికీ చెత్త, కరెంటు బిల్లు పెరిగింది, కేబుల్ బిల్లు పెరిగింది. మాకు మరి ఇళ్లలో పనులు చేసే వాళ్ళకి పెరగల, ఇళ్లలో పనులు చేసుకున్న వాళ్ళకి కూలి పని చేసే వాళ్ళకి పెరగల. అదే మీరు వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? అదంతా ఎవరు వచ్చినా ఒకటే, మాకు కావాల్సింది న్యాయం. అది